నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, బళ్ళారిలో గొడవలంటే రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉన్నాయి. మీరన్నట్టుగా లాస్ట్ టైం మీరన్నారు ఇది చిలికి చిలికి గాలివాన అవుతుంది. ఈ రోజుతో అయిపోయి ఇష్యూ కాదమ్మా అని. ఖచ్చితంగా మీరన్నదే జరుగుతా ఉంది. మరి గాలి జనార్దన్ ఆయనకి సంబంధించి ఆయన నాకు జెడ్ సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి కేంద్రానికి లేఖ రాసినట్లుగా కూడా తెలుస్తుంది. సో మరి ఇవ్వొచ్చా, ఇస్తారా, ఏంటి అసలు? అంటే అంత సెక్యూరిటీ, అంత ధనవంతుడు, అలాగే ఒక గట్టి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, ఆయన సెక్యూరిటీ ఆయనకి చాలా గట్టిగా ఉంటుంది. మళ్ళీ జెడ్ సెక్యూరిటీ కావాలని అన్నారు. సో అంటే ఏంటి అసలు ఈ గొడవ తారాస్థాయికి వెళ్తోంది? ఎందుకు, ఏం జరిగింది అసలు? ఇప్పుడు మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఏమిటంటే ఆయనకి లేని సెక్యూరిటీయా, ఆయనకి లేని బందోబస్తా? గాలి జనార్దన రెడ్డి అంటే ఇండియాలో ఉన్న సంపన్నుల్లో ఒక సంపన్నుడు. కుర్చీ బంగారం, తిన్న కంచాల బంగారం, అన్ని బంగారాలే. ఇంట్లో బంగారపు ఇటుకలు ఉన్నాయన్నమాట. అటువంటి వ్యక్తికి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముందమ్మా? ఆయన ఏమి స్వాతంత్ర సమర యోధులు కాదు, ఆయన ప్రజాస్వామ్య పరిరక్షకుడు కాదు, ఆయన దేశ సేవకుడు కాదు. ఆయనకి కానీ సెక్యూరిటీ ఇచ్చినట్టయితే ఆ సెక్యూరిటీ ఇచ్చినటువంటి హోము ఎంత నిద్రపోతుందో అందరికీ అర్థం అవుతుంది. అప్పుడు కానీ అర్థం కాదు. అసలు జరిగిన గొడవ ఏమిటి? వాళ్ళు ఏదో ఫ్లెక్సీలు కట్టుకున్నారు. ఆ భరత్ రెడ్డి, ఆ సతీష్ రెడ్డి, వీళ్ళెవరు ఫ్లెక్సీలు కట్టుకున్నారు. సహజంగా ఫ్లెక్సీలు అన్నవి ఈరోజు మన కరపత్రాలు పంచడం ఎంత తేలికో అంత తేలిగ్గా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కట్టుకుంటున్నారు. ఈ గాలి జనార్దన్ రెడ్డి తాలూకు మనుషులు వచ్చి నాయన అక్కడ వద్దు, తీసేయమంటే తీసేస్తారు, లేదా ఒక 2 రోజులు ఉంచుతామండి, తీసేస్తామండి అని చెప్తారు. దానికి ఘర్షణ వాతావరణంలోకి దిగవలసిన అవసరం లేదు. ఎవరైనా ఘర్షణ వాతావరణంలో దిగినట్టయితే ఆ జనార్దన్ రెడ్డి ఎవరో వచ్చి చెప్పినట్టయితే వాళ్ళు తీసేవాళ్ళేమో. కానీ ఈ ఉన్న కర్రపెత్తనం చేసేటువంటి బలం ఉంటారు కదా, వాళ్ళు కర్రపెత్తనం చేశారు. కర్రపెత్తనం చేయడం కాకుండా వాళ్ళు అక్కడ వీళ్ళ సెక్యూరిటీ చేతుల్లో భరత్ రెడ్డి, తర్వాత అక్కడ సతీష్ రెడ్డి, వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి గన్నును తీసుకొని వాళ్ళు గాలిలో కాల్పులు కాల్చి వాళ్ళతో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని చంపేశారు. ఇది ఇక్కడికి జరిగిన విషయం. దీన్ని పోలీసులు నోట్ చేసుకున్నారు. అందరూ ఈ తాలూకు కేసు వివరాలు నోట్ చేసుకున్నారు. ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ మీద కత్తి కట్టి ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. పైగా మా తాలూకు నాయకుడు, అంటే మా తాలూకు పెద్ద ఎవరున్నారైతే ఆయన గాలి జనార్దన్ రెడ్డి ప్రాణాలకు కూడా మున్ముందు ముప్పు వస్తుంది, అందువల్లే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కక్ష కట్టారని చెప్పేసి ప్రచారం లేవదీశారు. ఆయన దగ్గర ఎక్కువ మంది మనుషులు ఉంటారు కనుక ప్రచారానికి బాగా ఉపయోగపడతారు. ఇక్కడ జరిగింది ఏమిటి? ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి నా ప్రాణాలకి ముప్పు ఉంది, మీరు నాకు జెడ్ కేటగిరీ ఇవ్వండి అంటే ఎందుకు ఇస్తారు? ఈయన ప్రజానాయకుడు కాదు కదా. అవునవును, ఆయన ఏం ఆరోపిస్తున్నాడంటే అదే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఇంటి మీదకి దాదాపు ఒక 50 బాటిల్స్ తోని దాడి చేశారు అని చెప్పేసి, కత్తులతోని, బ్యాట్లతోని ఒక 50 పైన బాటిల్స్, గాజు సీసాలతో దాడి అని అంటూ ఉన్నారు. సో ఇంచుమించుగా ఇంటికున్న బౌండరీస్, కార్యకర్తలు లేదా ఎవరైనా వచ్చి దాడి చేయాలనంటే సెక్యూరిటీ ఉంటుంది కదా. మరి అసలు దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఎక్కడ ఏమి రిలీజ్ చేసినట్టుగా అనిపించలేదు. ఎలా తీసుకోవచ్చు అంటారు ఆయన డిమాండ్ ని? ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనమ్మా. అబద్ధాలు కాకపోతే అన్ని వేల కోట్లు ఎలా సంపాదిస్తాడు? ఈయన వెర్షన్ ఇది. ఒకసారి భరతిరెడ్డి వెర్షన్ కూడా వినాలి కదా. ఈయన చెప్పాడు, మరి గాలి జనార్దన్ రెడ్డి మనుషులు ఏమి చేశారు? ప్రాణాపాయం కలిగించారు. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా?
ఇవన్నీ ఇప్పుడు ఒక వెర్షన్ విని నిర్ణయాలు తీసుకోవడం కాకుండా వాళ్ళ వెర్షన్ కూడా ఫోకస్ చేయాలి. ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రంలో చంపే హక్కు ఎవరికీ లేదు, అలాగే వాళ్ళ చేతుల్లో చచ్చిపోయే పరిస్థితి కూడా ఎవరికి రాకూడదు. గనక ఇది ఒక వెర్షన్నే ఫోకస్ చేయడం అంటే వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉన్నాయి గనక ఎంతైనా ప్రచారానికి ఖర్చు పెడతారు. ప్రచారం చేసే వాళ్ళు కూడా గోరంతలు కొండంతలు చేసి గాలి జనార్దన్ రెడ్డికి చాలా చాలా హాని జరిగింది, చాలా అపాయం జరిగింది, రేపు గాలి జనార్దన్ రెడ్డి బ్రతుకుంటాడో ఉండడో ప్రశ్నార్థకమే అని రాస్తారు, మాట్లాడతారు. ఇది కాదు కావలసింది. ఉభయ వర్గాల వాళ్ళ తాలూకు అభిప్రాయాల్ని కూడా ఫోకస్ చేస్తే ఎవరో అవసరం లేదు, జనాలు నిర్ణయిస్తారు. లేదా ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ తెలుసు ఎవరు ఎవరిని చంపేశారు, ఎవరి వల్ల నష్టపోయారు, ఎవరికి ఎంత ప్రమాదం ఉంది, నిజానికి ఎవరికి రక్షణ కావాలి అన్నది చూసే ప్రజలకు తెలుసు మాట. గాలి జనార్దన్ రెడ్డి అనుకుంటే అయిపోతుందా, లేదా భర్త అనుకుంటే అయిపోతుందా? ఆ నిజాలు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా చూసే పోలీసు వర్గాల వారికి తెలుస్తాయి. పోలీసు వర్గాల వారు ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఎదురుగా మాట్లాడరు. అది అనాదిగా వస్తుంది మాట. గాలి జనార్దన్ రెడ్డి ముందు పోలీసులు మాట్లాడమేనా, మాట్లాడరు. గనక ఇది నిజం అలా కప్పుడు పోతుందన్నమాట. అది నివురు కప్పి చివరికేదేమో సద్దుమణిగిపోతుంది. సార్ అంటే సెక్యూరిటీ ఇచ్చే అవకాశం ఉంటుందా అసలు? ఇవ్వాల్సిన అవసరం ఉందా అసలు ఆయన డిమాండ్ చేస్తున్నప్పుడు? అంటే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వరమ్మా. ఎందుకు ఇస్తారు? అసలు ఏం బేస్ చేసుకుని ఇస్తారు? ఒకవేళ అంటే నాకు ప్రాణాపాయం ఉందంటే వాళ్ళకే కాదు మనకే కూడా సెక్యూరిటీ ఇస్తారు. దానికి ఏవో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ పాటించినట్టయితే ఇప్పుడు నాకు ప్రాణాపాయం ఉంది, నాకు 2 సెక్యూరిటీ కావాలి, నేను లెటర్ రాసుకుంటాను డీజీపీకి. అది కరెక్టా కాదా అనేది ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి నిజంగా ప్రమాదంలో ఉన్నాడు అన్నది రుజువైతే వాళ్ళకున్న ప్రోటోకాల్స్ ప్రకారంగా మరి వాళ్ళకి ఎంత అమౌంట్ పే చేయాలో ఆ సెక్యూరిటీకి, ఇవన్నీ కొన్ని ప్రోటోకాల్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఫాలో అయినట్టయితే భారతదేశపు పౌరుడైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకోవలసిన ధర్మం పోలీసు శాఖకు ఉంటుంది. అది ఆయనకే ఇవ్వడం కాదు, ఎవరైతే వాళ్ళు ప్రోటోకాల్స్ అనుగుణంగా ఉంటారో వారికి జనరల్ కామన్ సెక్యూరిటీ ఉంటుంది. Z+ కేటగిరీ అన్నది మాత్రం ఇవ్వరు. ఇది కేవలం ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఈయన ఏదో అంటాడన్నమాట, ఏదో నాకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పుకోవడానికే కానీ ఇక్కడ పోలీస్ వర్గాల్లో ఇన్ఫ్లుయెన్స్ కూడా కొన్ని సందర్భాల్లో పని చెయ్యదు. కొంతవరకు తప్ప ప్రాణాలు తీయడానికి, ప్రాణాలు పోయడానికి, దానికి నాకు కావాలి అంటే సారాయి దుకాణాలు పెట్టుకున్నోళ్ళు, సారాయి బట్టీలు పెట్టుకున్నోళ్ళు, వందల వేల కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఉన్న వాళ్ళందరికీ Z+ సెక్యూరిటీ కావాలంటే ఇస్తారా? అది ఆలోచించుకోవాలి. అది ఎంత మాత్రం జరగదు, తప్పు. అది గాలి జనార్దన్ రెడ్డి వర్గం వల్ల జరిగింది కనుక తదుపరి శిక్ష ఏమిటో పోలీసులు ఆలోచించాలని నా కోరిక. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.